మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే జయ గారు. డాక్టర్ గారు శిరీష అని మనకు మెయిల్ చేశారండి. చేయండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూనే. సో ఒకసారి కాల్ చేస్తానండి. హలో శిరీష గారండి? అవునండి, ఎవరు? నేను జయాని అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం నమస్కారం మేడం. నమస్తే శిరీష. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నాను. మీ మెయిల్ చూసాను. డాక్టర్ గారికి నేను జస్ట్ ఒక లైన్ మాత్రమే చెప్పాను. మేడం. నాతో పాటు మరి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. రైట్. శిరీష నమస్తే అమ్మా. సార్ నమస్కారం సార్. ఎంత వయసు అమ్మా మీది? సార్ నాది వచ్చేసి 27 సార్. ఓకే ఓకే. మ్యారేజ్ ఎంతకాలం అయిందమ్మా? సార్ నా మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది సార్. పిల్లలు ఎవరు లేరు సార్. ఇంకా మీరు చదువుకున్నారా? నేను ఇంటర్ వరకు చేశాను సార్. సరే సరే. ఇప్పుడు జాబ్ ఏమైనా చేస్తున్నావు అమ్మా? లేదు సార్, నేను హౌస్ వైఫ్ నే సార్. చెప్పు నాన్న, సమస్య ఏంటో చెప్పు. సార్ నా సమస్య మీకు ఎలా చెప్పాలో నాకైతే అసలు అర్థం కావడం లేదు. అసలు నా ప్రాబ్లం ఏంటంటే మా ఆయన ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడాడు. ఏమంటారు, ఒకే ఇంట్లో ఉన్నా నన్ను అసలు పట్టించుకోడు. ఒంటరి దాన్ని, ఒక్కదాన్ని మాట్లాడితే గోడలతోనే మాట్లాడుకోవాలి నేను. అదేంటమ్మా, ఏంటి అసలు సమస్య? అంటే ఇద్దరి మధ్య ఉన్న గొడవ అయిందా? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నాకు తాగడం అంటే నచ్చరు. నేను తాగే వాళ్ళంటే డ్రింకర్స్ అంటే నాకు చాలా భయం. ఓకే. తాగుతే ఎవరైనా తాగిన వాళ్ళని చూస్తే నాకు షివరింగ్ వచ్చేస్తుంది. నేను భయం వేస్తుంది నాకు. ఓకే ఓకే. మా నాన్న తాగితే కూడా నేను అసలు ఇంట్లో వాళ్ళకు కనిపించను. ఒక 1 వీక్ వరకు మా నాన్న ముఖం చూడను నేను. అంటే చిన్నప్పటి నుంచి తాగుడు, నాన్న తాగటం, ఇంట్లో సమస్యలు ఇటువంటి వాతావరణంలో పెరిగేవా శిరీష నువ్వు? అంటే మా నాన్న చాలా తాగుతాడు. మా అమ్మని ఎలా అంటే అలా మాట్లాడి తాగనప్పుడు మా నాన్న మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడంటే. ఆ బాధల్లో పెరిగేవు. తాగనప్పుడు ఉండేటటువంటి తండ్రి, తాగిన తర్వాత ఉండే తండ్రుల మధ్యన ఉండే వ్యత్యాసం బాగా దగ్గర నుంచి చూడటం వల్ల పెళ్లికి ముందు అయితే మాత్రం ఖచ్చితంగా తాగేటటువంటి భర్త అయితే నాకు రాకూడదు అని అనుకున్నావు. ఆ కండిషన్ అతనికి చెప్పేవమ్మా? పెళ్లి ముందు అయితే నాకు అలవాట్లు లేవనే చెప్పారు సార్. సరే ఓకే. అలవాటు అయితే లేదు, ఎప్పుడు ముట్టుకోలేదు. సరే. ఒక రోజు తాగి వచ్చాడు సార్ ఆయన. ఎలా అంటే భయంకరంగా సార్. ఎంతకాలం అమ్మా పెళ్లి అయిన తర్వాత? ఎంతకాలానికి? సంవత్సరానికి సార్. 1 year. ఒక సంవత్సరానికి. ఓకే. అప్పటి వరకు తాగలేదు సార్. చాలా బాగా చూసుకున్నాడు. ఇద్దరు మంచిగా ఉన్నారు. లైఫ్ ని చాలా బాగా ఏది అడిగినా సరే నాకు రిస్ట్రిక్షన్స్, నాకైతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. పెళ్లికి ముందు, పెళ్లి అయిన తర్వాత కూడా నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. చాలా బాగా చూసుకున్నారు. ఎప్పుడైతే ఆయన తాగొచ్చారో నాకైతే చచ్చిపోవడం అని అన్నంత భయం వేసింది సార్. ఆయన తాగి రావడం వల్ల, తాగి రావడం వల్ల, తర్వాత ప్రవర్తన వల్ల అమ్మా ఊగుతున్నాడు. ఊగుతూ పడిపోతున్నాడు. రోడ్డు మీద పడిపోతూ తూలుతూ వస్తున్నాడు సార్. అలా నేను భరాయించుకోలేకపోయాను సార్ ఆయన ఆ సిచ్యువేషన్ లో చూసి. భయంకరమైన ఏడుపు. నాకు ఎవరు చెప్పుకోవడానికి లేరు. ఎందుకంటే నేను ఇక్కడ ఇంట్లో మేము సపరేట్ గా ఉంటాము. వీధిలో వాళ్ళందరూ చూస్తున్నారు నన్ను. అదేలే. పడిపోతూ తూలుతూ వస్తున్నాడు. బైక్ పార్కింగ్ కూడా చాలా భయంకరంగా. దెబ్బలు లేవు కానీ కింద పడితే దెబ్బలు తగులుతాయి అన్నంత భయంకరంగా తాగొచ్చాడు మేడం ఆయన ఆ రోజు. వీధిలోనే నేను మా ఏరియా గేట్ ముందే నేను ఆయనను నిలదీశాను కాలర్ పట్టుకొని. ఎందుకు నువ్వు తాగొచ్చావు? తాగనని చెప్పావు కదా, నువ్వు పెళ్లికి ముందు ఇచ్చిన నాకు మాట ఏంది అని గట్టిగా కాలర్ పట్టుకొని అడిగేసరికి నన్ను కొట్టాడు మేడం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. నేనేదో తప్పు చేశానని, ఎంత టార్చర్ పెడుతుందో అని. తాగి రాని మనిషి, ఎప్పుడు తాగి రాని పర్సన్ ఇప్పుడు తాగొచ్చాడు అని అనేసరికి నేను జీర్ణించుకోలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఫ్యూచర్ పైన నాకు చాలా ఆశలు ఉన్నాయి. నా భర్త ఇలాంటి తాగొస్తే చిన్న చూపు చూస్తారేమో. మా అమ్మని ఎంత వేధించాడో నాకు తెలుసు మా నాన్న. ఇంకా వీధులలో తాగి కొట్లాడుకోవడము రోడ్డు పైన. కాదు శిరీష, ఒక మగాడు ఒక్కసారి తాగొచ్చి తూలుతూ బయట ఏదో పరువు తీసే విధంగా ప్రవర్తించినంత మాత్రాన నీ భవిష్యత్ అంతా కూడా అన్యాయం అయిపోతుందమ్మా. సార్ ఒక్కసారి తాగినోడు రేపు తాగడానికి మళ్ళీ ఎవరు చెప్తారు సార్? పర్మిషన్ ఇచ్చాను కదా అని రేపు తాగకుండా ఉంటాడా సార్ ఆయన? ఆ తొందరపాటు చర్య, దాని నుంచి నువ్వు రియలైజ్ అయ్యావా, లేదంటే ఇప్పటికీ కూడా నేను రియాక్షన్ కరెక్టేనండి అని అనుకుంటున్నావా? నేను రియలైజ్ అయ్యాను సార్. ఫస్ట్ అయితే రియలైజ్ అయ్యాను. తర్వాత ఏమైంది? అయితే నేను ఇమ్మీడియట్ గా మా తమ్ముడికి కాల్ చేశాను. కాల్ చేసి వాడు
ఇమీడియట్ గా ఒక 10 మందిని వేసుకొని వచ్చాడండి. అంటే నువ్వు చెప్పడానికి కారణం ఏంటమ్మా? నీ బాధ పంచుకుందామన్నా లేదంటే అతని చేత మీ ఆయన్ని చితగ్గొడదామన్నా? అంటే అక్క కదా, సపోర్ట్ ఇస్తాడు కదా. నేను చాలా అంటే చాలా వాళ్ళ చేతులలో ఒక బంగారు బొమ్మలాగా పెరిగాను సార్. ఈ 10 మంది ఏం చేశారు? వాళ్ళైతే ఎవరు ఆయననైతే ఏమనలేదు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్. పోలీస్ స్టేషన్ పిఎస్ కి తీసుకెళ్లిపోయారు. ఇలా కొడుతున్నాడు, గృహహింస చట్టం కింద అక్కడ పెట్టేశారు. నేను మా హస్బెండ్ ని అంటే తప్పు చేస్తున్నాను అని చెప్పేసి నాలో నేను అనుకుంటున్నాను, అసలు నేను కలల కన్నా ఫ్యూచర్ ఏంది, నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో నిలబడడం ఏంటి. అయితే అప్పుడు మా తమ్ముడు నన్ను చాలా బెదిరించాడు అనమాట. కేసు పెట్టు, నిన్ను ఎట్లా పెంచుకున్నాం మేము, నువ్వు ఏంది ఇట్లా అది ఇది అని చెప్పేసి చాలా అంటే కళ్ళతో చూపుతో బెదిరిస్తే ఒక పక్క మా ఆయనని చూడాలా లేకపోతే వీడిని చూడాలా నాకు అర్థం కాలేదు. ఆ సెకండ్ లో నేను ఇమీడియట్ గా ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే పోలీసులు 2 దెబ్బలు కొట్టారండి మా హస్బెండ్ ని. ఇంకా అప్పుడు ఆయన చూసిన చూపు నేను అసలు ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఆయన అదే లాస్ట్ చూపు ఆయన నన్ను చూడడం, ఆ కళ్ళతో చూడడం, పోలీస్ స్టేషన్ లో నన్ను అలా చూడడము, మళ్ళీ ఈ సెకండ్ వరకు కూడా ఆయన నన్ను తలెత్తి చూడలేదు. అదే లాస్ట్. మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ బాండింగ్ అనేది కూడా లేదనే అనుకుంటున్నా. ఏమీ లేదు సార్. నేను కాఫీ ఇస్తే కాఫీ కప్పు తీసుకుంటే హ్యాండ్ ఎక్కడ టచ్ అవుతాదో అని కూడా ముట్టుకోడు సార్. ఫుడ్ అమ్మా, ఫుడ్ వడ్డించుకుంటాడు, నీ చేత ఫుడ్ వడ్డిస్తాడు, అది కూడా బయటనా? ఒక 10 రోజులు నేను ఆయనకు ఫుడ్ పెట్టాను సార్. అంతే. ఆ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత తినలేదు ఆయన. ఇప్పుడు మీ ఇంటికి అమ్మా నాన్నలు మీ తరపున కానీ ఆయన తరపున కానీ వచ్చిపోవటాలు ఏం లేవమ్మా? రాకపోకలు లేవా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తారు. మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళిపోతారు. కాకపోతే వాళ్ళు ఉన్నప్పుడు కూడా లేట్ నైట్స్ రావడమే. నాతో వచ్చి ఏం మాట్లాడాడు, ఆఫీస్ వర్క్ అని చెప్పేసి నేను కవర్ చేసేస్తాను. ఆయన ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ ఏంటమ్మా అల్లుడు గారు అంత ముభావంగా ఉంటారు, నీతో ఎలా ఉంటున్నారు, మాతో అలా ఎందుకున్నారు, పెళ్ళైనటువంటి 1 సంవత్సరం బానే ఉండేవారు కదా, ఇప్పుడు ఎందుకు అలా ఉన్నారనే బేసిక్ క్వశ్చన్ రాలేదమ్మా మీ పేరెంట్స్ దగ్గర నుంచి? మా వాళ్ళు అడిగారు సార్, మా మా అత్తగారు కూడా కాల్ చేసి అడిగారు. వాడు మాతో బానే మాట్లాడుతున్నాడు, నీతో ఎలా ఉన్నారు. మామూలుగా మా అత్తగారు పిల్లల గురించి అడిగారు. ఆ అత్తయ్య హాస్పిటల్ కి వెళ్తున్నాము, చూపించుకుంటున్నాము అని ఆ మాట చెప్పాను. కానీ ఇంత పెద్ద, ఎందుకంటే ఆ రోజు నేను చేసింది తప్పే కదా సార్. సో ఈ బేసికలీ ఈ మొత్తం అంశం నీకు, నీ బ్రదర్ కి, మీ ఆయనకి, ఆ వీధిలో ఉండేటటువంటి మిగతా వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు సార్. నువ్వేంటమ్మా ప్రతిరోజు ఎందుకంటే అతను చాలా సందర్భాల్లో అడుగుంటావు, ఏమయ్యా ఇలా ఉన్నావు అంటే కనుక అతని దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి? ఏదైనా సమాధానం వస్తుందా? మొబైల్ సైలెన్స్. మరి నువ్వు ఏ ఆశతో అమ్మా, అంటే ఏంటి నీ ఆశ ఏంటి? రానున్న రోజుల్లో మనిషి మారుతాడన్నా ఏంటి నీ ఆలోచన ఏంటి, కోరిక ఏంటి? మనిషి మారుతాడనే నమ్మకం ఉంది సార్. ఎందుకంటే 1 ఇయర్ ఆయనతో కలిసి సంసారం చేశాను కదా సార్. ఆ బాండింగ్ నాకు ఇంకా ఇప్పటి వరకు గుర్తుంది కదా సార్. అదే ఆ బాండింగ్ నువ్వు కాలర్ పట్టుకున్నప్పుడు నీకు గుర్తుకు రాలేదు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు గుర్తు రాలేదు, మీ బ్రదర్ ని పిలిచి కొట్టించినప్పుడు గుర్తుకు రాలేదు. ఆ బాండింగ్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో పెరిగాను మీకు చెప్తున్నాను కదా సార్. నేను మా ఇంట్లో నేను తాగుతేనే నేను అసలు ఉండలేను సార్. నేను మా డాడీతో ఒక 1 వీక్ వరకు మాట్లాడాను. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీస్ జరిగితేనే నేను అసలు నా రూమ్ లో నుంచి బయటికి రాను, నాకు ఆ స్మెల్ పడదు. తాగిన తర్వాత మన లోకంలో ఉంటారు, వాళ్ళది డిఫరెంట్ ఆఫ్ వే, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. అంటే ఏంటంటే నేను బంగారంగా పెరిగాను, మా నాన్న తాగొచ్చినా కూడా అద్భుతంగా బాగా చూసుకున్నారు నన్ను అంటే కనుక ఎస్ ఇది ఇంకా బంగారమైన జీవితం ఏమో, ప్రొవైడెడ్ నువ్వు ఇంకొక అవకాశం ఇచ్చుంటే. నువ్వు ఆ అవకాశం ఇవ్వాలని ఆలోచించలేదు, తొందరపడ్డావు. ఒక్కసారికే మీరు ఎక్స్ట్రీమ్ గా బిహేవ్ చేసేసారు కదా. అంటే కెటాస్ట్రాఫిక్ థింకింగ్ అంటారు మేడం చాలా మంది ఆడవాళ్ళు. ఇప్పుడు వాళ్ళెవరో పార్టీ ఇచ్చారని తాగొచ్చారు, రేపొద్దున 10 సార్లు పార్టీ రేపొద్దున రాకుండానే అమ్మ రేపొద్దున వస్తే కనుక, రేపొద్దున ఇలా అవుతాయి కనుక, రేపొద్దున భవిష్యత్తు ఇలా అవుతాయి, ఈ ఊహాజనకమైనటువంటి ఆలోచన వాస్తవానికి నిజం అవుతుందో లేదో గానీ అది జరగకముందే నీ జీవితాన్ని ఈ రోజు నాశనం చేసుకుని ఎదురుకుంటూ కూర్చున్నావు. 5 సంవత్సరాల నుంచి నువ్వు ఒంటరిగా మిగిలిపోయావా లేదా చెప్పండి. దీన్ని కెటాస్ట్రాఫిక్ ఒంటరితనం, మనిషి ఉండి ఒంటరితనం, అది ఇంకా దరిద్రం. ఎవరు లేకపోతే ఎవరు లేరు అని అనుకోవచ్చు, కళ్ళెదురుకుంటా మనిషి ఉండి అంతకు ముందు 1 సంవత్సరం పాటు అద్భుతంగా జీవితాన్ని అనుభవించిన నువ్వు ఈ రోజు మనిషి ఎదురుగుంటా ఎలా మారిపోయాడు అని చూసినప్పుడల్లా
దానివల్ల నీకు ప్రతిరోజు ఒక కత్తిపోటు లాంటిదే. చాలా మంది ఆడవాళ్ళకి ఒక్క పాయింట్ చెప్తాను, తర్వాత నువ్వు చెప్పి, కానీ ఉన్న పరిస్థితి బట్టి ఆలోచన కొనసాగాలి అని అంటూ ఉంటాం. దీన్ని యాంగ్జైటీ థింకింగ్ కింద మారకూడదు, కెటాస్ట్రోఫిక్ థింకింగ్ అంటారు. ఏదో ఒక ఆలోచన, ఇప్పుడు ఒకటి సంఘటన కనిపించింది నీ కళ్ళెదురుగుంటా, దాన్ని ఏంటంటే ఆ సంఘటన చుట్టూరునే నీ ఆలోచన ఉండాలి. కానీ ఈ సంఘటనకి, గతంలో నీ జరిగినటువంటి సంఘటనకి, నీ ఎదురింటి పక్కింటి ఆంటీ ఇంట్లో జరిగినటువంటి సంఘటనలకి ముడి పెట్టకూడదు. దీన్ని భిన్నంగా చూడాలి. దీన్ని అక్కడ చాకచక్యంతో, ఆలోచన శైలితో దీనిగానే మార్చుకోవాలి. కానీ అమ్మో మా నాన్న అలా ఉన్నాడు కాబట్టి నా భర్త ఇలా అయిపోతాడేమో, అమ్మో నా భవిష్యత్తు అలా అయింది కాబట్టి ఇప్పుడు నా భవిష్యత్తు ఇలా అయిపోతుందని చెప్పి దీనికి ముడిపడితే కనుక జీవితాంతం భయపడుతూనే సస్తామమ్మ. ఇలా అయిపోతుంది పరిస్థితి. సరే, ఇంతవరకు నేను చెప్పా. మా తరపున నీకు ఎటువంటి సహాయ సహకారాలు చేయగలం. మీరు కౌన్సిలింగ్ ఇస్తారు కదా సార్, ఆయనతో ఒకసారి మీరు మాట్లాడి చూడండి. నాకైతే ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. నా ఫోన్ ఎత్తారు, నా మెసేజ్ కి రిప్లై ఇవ్వరు. ఆయన వైపు నుంచి ఎలాంటి ఆన్సర్ కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు మీ హస్బెండ్ వైపు నుంచి? మళ్ళీ కలిసి జీవిస్తామని ఒక చిన్న కాదమ్మా ఆశతోనే శిరీష, మీకు ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పి. శిరీష ఒకసారి మాట్లాడదాము. కానీ ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత ఒకసారి గానీ లేకపోతే మీ తప్పు గానీ మీరు ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటాను మేడం, Right. ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలుగా మీరిద్దరు సెట్ చేసుకోండి. మీ ఇద్దరు సమస్య సెట్ అవ్వకపోతే తల్లిదండ్రుల వరకు వెళ్ళండి, తల్లిదండ్రుల వరకు సెట్ అవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్తా ఉంటాం. నువ్వేం చేసావంటే ఇక్కడి నుంచి అక్కడ దుంకావు. ఓకే సో సరే, ఈ రోజు ఎటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక, అమ్మో పోలీస్ స్టేషన్కి ఈడ్చుకుని వెళ్ళినటువంటి నా భర్త రియాక్షన్ 5 సంవత్సరాల పాటు వనవాసం చూశాను కదా నేను. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు తీసుకెళ్తే కనుక ఇంకెలా ఉంటుందనే పరిస్థితి. బేసిక్ అంటే ఏదున్నా కూడా చిన్న ముళ్ళు గుచ్చుకున్న, అమ్మ నాకు ముళ్ళు గుచ్చుకుందని చెప్పేటటువంటి అవకాశం కూడా ఈరోజు నీకు లేకుండా పోయింది. దానివల్లే ఈరోజు మా సహాయ సహకారాలు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఒకటమ్మా, ఇక్కడ మనం ఏం చేద్దామంటే కనుక, నువ్వు అపాలజీ చెప్పినా ఏం చెప్పినా కూడా ఫస్ట్ అతని మనసులో ఎక్కడ గాయపడింది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్. సో అతనికి ఒకసారి అవకాశం ఉంటే ఫోన్ ఇవ్వండి అమ్మా, మాట్లాడదాం. కాల్ చేస్తారా మరి మీరు? మేడం నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు మేడం. నేను నెంబర్ చెప్తాను మేడం. రైట్, ఒకసారి నేను నేను కాన్ఫరెన్స్ మీకు లో పంపిస్తాను. పంపించండి, నేను కాన్ఫరెన్స్ లో తీసుకుంటా. హలో, రాజు గారండి? అవునండి, ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. నాకెందుకు కాల్ చేశారు? ఏం లేదు రాజు గారు, శిరీష గారు మీ వైఫ్ మాకు ఒక మెయిల్ పెట్టారు. అవును, మా వైఫ్ అండి. ఎస్, ఒక్కసారి నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఓకే, జస్ట్ ఒక విషయం మీతో మాట్లాడదాం అన్నట్లుగా కాల్ చేశాను. జస్ట్ మినిట్ అండి. ఏం మాట్లాడాలండి? రాజుగారు నమస్తే అండి. రాజుగారు నమస్తే. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. మీరు వర్క్లో ఉన్నారా? పర్లేదు, చెప్పండి. ఏం లేదు. చాలా దుఃఖంలో ఉంది అమ్మాయి, మీ వైఫ్. అంటే 6 years బట్టి 5 years బట్టి అనుకుంటాను సుమారుగా. ఏదో ఒక సంఘటన తర్వాత భార్యాభర్తలుగా మీరిద్దరు ఒకే ఇంట్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు, ఒక ఆలోచన లేదు, ఆఖరికి ఒక కంటి చూపు కూడా లేదు అనేటటువంటి ఒక చెరసాల, ఒక జైల్లో ఉంటున్నానండి అని ఆ అమ్మాయి అంది. మీరు మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తారండి? నేనేం చేస్తానని అనట్లేదు రాజుగారు. నేను ఏమంటున్నానంటే 5 సంవత్సరాలు బట్టి కనుచూపు కూడా మాట పక్కన పెట్టండి, కనుచూపు కూడా లేనటువంటి భర్త, నేను దగ్గరికి వస్తేనే చేదరించుకునే భర్త, నా చేతి వంట కానీ నా కాఫీ మంచినీళ్ళు కూడా తాగినటువంటి భర్త, ఏ కారణం చేత ఏం జరిగిందో మీకు తెలుసా? అందు గురించే మీకు చేశాను రాజుగారు. ఒకసారి నేను తాగాను అని చెప్పింది, మీరు మీకు చెప్పిందో లేదో నాకు తెలియదు. చెప్పారు. తాగాను, కొట్టాను. సమాజంలో ఇక్కడ తాగట్లేరా? భర్తలు భార్యలను కొట్టట్లేదా సార్? చెప్పండి. లేదు అలా కాదు, ఆ అమ్మాయి హైపర్ గా రియాక్ట్ అయింది, అది నేను కాదనట్లేదు. మీరు ఎందుకు ఆ రోజు సంవత్సరం వరకు బాగున్న రోజు మీరు ఎందుకు ప్రామిస్ బ్రేక్ చేశారు? లేదంటే ఇలా ఫ్రెండ్స్ తోనే ఎక్కడో ఒక పార్టీ ఉంది, ఒక్కసారికి తాగుతాను అనేటటువంటి ఆలోచన ఆ అమ్మాయికి ముందే చెప్పారా? ఆ అమ్మాయి కంగుతుంది, హైపర్ గా రియాక్ట్ అయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అది ఇది అని చెప్పి నూరు పోసారు ఆ అమ్మాయి మైండ్ లో. ఆ అమ్మాయి కాలర్ పట్టుకుంది, మీరు చేయి పెట్టి కొట్టారు, వాళ్ళ తమ్ముడు వచ్చారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మీరు ముందుగానే ఎందుకు ఆ అమ్మాయికి చెప్పలేదు? సార్ పెళ్ళైనా ఒక 6 నెలలు నేను అప్పటివరకు నేను ఎంత బాగా చూసుకున్నానో ఏంటనేది అది కూడా చెప్పిందండి తను, మీరు చాలా బాగా. ఒక చిన్న ఒకేషన్ వచ్చి చిన్న పార్టీ ఉండి నేను తాగడం అక్కడ జరిగింది. రాజుగారు, దానికి ఎక్స్క్యూజ్ చేయలేదా సార్? చేయలేదా? కరెక్ట్ రాజుగారు మీరు చాలా బాగా చూసుకున్నారని చెప్తా ఉంది తను కూడా. అది అందులో అసలు ఎటువంటి సందేహం లేదు. ఆ పార్టీకి వెళ్తున్నారని చెప్పారండి. పార్టీకి వెళ్తున్నారు ఫ్రెండ్స్ తో, ఇలా తాగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక రియాక్షన్ అంతకు ముందు కూడా చెప్పుకుంటుంది. వాళ్ళ ఫాదర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను. ఇదంతా తనకి ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. అర్థం చేసుకొని
కూర్చొని చెప్దామని నేను అనుకునే గ్యాప్ లోనే ఓపిక అనేది ఒకటి ఉంటుంది సార్. Correct. అది లేనప్పుడే ఏదో ఇలా జరుగుతుంది సార్. కానీ ఒకే అంశం నేను అడుగుతానండి. అంటే ఒకే అంశం నేను ఒక సింగిల్ క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు కానీ రాజు గారు, మీ భార్య పెళ్లికి ముందు మీతో చెప్పినప్పుడు ఈ తాగుడంటే సిగరెట్ అంటే నాకు అసహ్యం, ఎందుకంటే దానికి ఉన్నటువంటి బలమైనటువంటి కారణం మా నాన్న తాగినప్పుడు మా అమ్మ నాన్న తాగి కొట్టుకుంటున్నప్పుడు అది చూడలేక ఇంకా జీవితంలో దాన్ని తాగేటటువంటి వ్యక్తి నాతో పాటు ప్రయాణం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశం ఆ ప్రామిస్ మీ దగ్గర నుంచి తీసుకుందా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకప్పుడు ఇలా ఫ్రెండ్స్తో పాటు తాగితే మీ వైఫ్ యొక్క రియాక్షన్ ఇలా ఉంటుందని అనుకున్నారా, లేదంటే ఈ ఒక్కసారికి ఓకే అన్నట్టు వదిలేస్తుంది అనుకున్నారా? మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో తాగారు, ఏ ఎక్స్పెక్టేషన్తో ఇంటికి వచ్చారు? సార్ ఇప్పుడు మీరు తాగడం దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారా? లేదు, హైలైట్ చేయట్లేదు, ప్రామిస్ని హైలైట్ చేస్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ మీరు మాట్లాడుకున్న విషయాన్ని హైలైట్ చేస్తున్నారండి, అంతే. సార్ ఇప్పుడు ఏదైతే నేను తాగిన మాట, ఆమెను కొట్టిన మాట ఇది నిజమే. ఒక చిన్న రిలాక్సేషన్ కోసం అని చెప్పి నేను తాగడం జరిగింది సార్. కేవలం నా భార్య వల్లే సార్. నేను ఇప్పటికీ తాగుతాను సార్, నేను తాగుతాను. ఎందుకంటే నా మనసు సార్ ఎంత కృంగిపోయిన ఆ సిచ్యువేషన్ లా అసలు నాకు తెలుసు సార్. అది సాటి మొగాడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. అసలు ఆ పరిస్థితుల్లో ఏం జరిగింది సార్, ఆ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు కాపురం చేస్తారు సార్ వచ్చి. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళ మధ్యలో నన్ను నిల్చోబెట్టింది, అతను నా మీద నా కాలర్ పట్టుకున్నాడు, నన్ను గెంటేశాడు. అంత మంది ముంగడ నా పరువు పోయింది, నా ఇజ్జత్ పోయింది. ఇప్పుడు సార్ ఒక్కటి సార్, పరువు అన్నా ప్రాణం అన్నా రెండు ఒకటే సార్ నా దృష్టిలో. పోతే తిరిగి రావు సార్, మళ్ళీ తిరిగి రావు అవి. ఆ టైంలో ఎంత సఫర్ అయ్యానో, ఎంత బాధపడ్డానో నాకు తెలుసు సార్, నాకు తెలుసు. కరెక్టే, కానీ అదే మనసులో ఉంచుకొని నేను ఇలాగే ఉంటాను అంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కదండి, ఫ్రెండ్స్ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా ప్రవర్తించాడు అనేది, ఆ అమ్మాయి ఎలాగైతే కనుక ఎందుకు నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే సమాధానం గురించి వెయిట్ చేస్తుందో, ఇతను కూడా ఏంటంటే ఇతని ప్రవర్తనకి ఒక సమాధానం చెప్పాలి అనే విధంగా ఇంతకాలం వెయిట్ చేస్తున్నాడు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెక్షన్ ఏంటంటే కనుక, ఎందుకు ఇతను రాక్షసుడా, ఇతను ఏమైనా శాడిస్టా, అందరినీ ఇలా ఆడుకు చంపే దొబ్బే వ్యక్తి అయితే కాదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు నేను నా మనసు, అతను ఒక చాలా మంచి మాట అన్నాడు, నా యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా నా ప్రాణం అయినా ఒకటే, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిన రోజు నా ప్రాణం కూడా పోయినట్టే అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను ఎంత గాయపడ్డాడు అనేది మనం విన్న తర్వాత ఆ గాయానికి మందు ఏంటి అనేటటువంటిది నెక్స్ట్ ఫేజ్ లో వస్తుంది. అతను ఎందుకు ఆ గాయానికి మందు అడుగులు. రైట్, మరి ఒకసారి శిరీషని కూడా లైన్ లోకి తీసుకుందామా రాజు గారు? దేనికండి అవసరం లేదు, నేను మాట్లాడనండి. మాట్లాడేవాడిని అయితే అప్పుడే మాట్లాడేవాడిని, నేను మాట్లాడను. ఒకసారి మాట్లాడితే కదా సమస్యకి పరిష్కారం. మీరు పరిష్కారం వైపు ఆలోచించట్లేదు అసలు. రాజుగారు ఏం ఆలోచించాలండి, 6 సంవత్సరాల నుంచి నేను ఒంటరిగా. రాజుగారు ఒక్క నిమిషం రాజుగారు, ఈ రోజు ఒక్కొక్క మెట్టు నా చేయి పట్టుకుని నిదానంగా ఎక్కించేస్తున్నారు డాక్టర్ గారు అని మీరు అనుకోవద్దు. నేను అనేది ఏంటంటే ఈ రోజు మీరు ఎంత క్షోభను అనిపిస్తున్నారు, ఆ అమ్మాయి ఒక్కతే అనుకుంటుంది నేనే నరకం అని, మీరు ఎంత క్షోభను అనిపిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ పక్కన ఆడదాన్ని పెట్టుకుంటూ ఆ అమ్మాయి కళ్ళ వైపు చూడకుండా ఆ అమ్మాయిని తాకకుండా, ఇది కూడా నరకమేనండి. అందుగురించి ఇందాక జయ గారికి చెప్పాను, ఇది 2 రెట్లు నరకం, అది ఒక నరకం అయితే ఇది 2 రెట్లు నరకం. డాక్టర్ గారు ఎవరికి వాళ్ళు అనుభవిస్తున్నారండి, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి, ఈ అబ్బాయికి ఈ అబ్బాయి. అందుగురించి ఈ మౌన పోరాటం ఇక్కడతో ఆగాలి. ఏ కారణం చేత ఇరువురు బాధపడుతున్నారన్నది చూడాలి. సమస్యకు పరిష్కారం సంగతి తర్వాత చూద్దాం. అసలు మీరు ఏ కారణం వల్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ అమ్మాయి ఈ సమస్యకి పరిష్కారం ఏమైనా వెతికి పట్టుకోగలదా? సార్ కారణం ఏందో మీరు అడిగారు, నేను మీకు చెప్పాను. మళ్ళీ ఆమెతో మాట్లాడమంటే ఈ పెళ్లికి ఒక మీనింగ్ ఉంది. ఈ పెళ్లికి ఒక సమస్యకి పరిష్కారం కావాలంటే ఒక సమాధానం కావాలి. ఆ సమాధానం అనేది ఇరువురు పంచుకోవటం అనేటటువంటిది ఆ పెళ్లికి గౌరవం. ఇది ఒక పవిత్రమైనటువంటి బంధం. దీంట్లో ఏంటంటే మీ సమాధానం, ఎందుకంటే ఈ ఒక్క ఆస్పెక్ట్ తప్ప మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదు నాన్న. మీ ఇద్దరి మధ్యన ఇంకొక ఆస్పెక్ట్, ఇంకొక ఇష్యూ ఏమీ లేదు. పెద్దలు బాగానే ఉన్నారు, పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. ఒక్క సంఘటన జీవితాన్ని మార్చేసింది. సో కాబట్టి ఏంటంటే దీని పరిష్కారం వైపు తర్వాత చూద్దాం. ఫస్ట్ మీరిద్దరు ఒకరికొకరు సమాధానం చెప్పుకోండి. ఫస్ట్ ఆ అమ్మాయి ఏం చెప్తుందో వినండి. ఆ అమ్మాయితో మాట్లాడటం మీకు ఇష్టం లేకపోతే మేము ఆ అమ్మాయి మాటను మీకు మీడియేట్ చేస్తాం. ఒక్కసారి ఫోన్ కలవడానికి అవకాశం. ఫోన్ కలుపుతాం, ఎస్ పెడదాం. పెట్టి ఆ అమ్మాయి ఆలోచన ఏంటో మీరు వినండి, మీ ఆలోచన అమ్మాయికి చెప్పండి. ఒక్కసారి అవకాశాన్ని ఇవ్వండి ప్లీజ్, మై రిక్వెస్ట్. సరే పెట్టండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ అలౌవింగ్ దట్. హలో శిరీష. మేడం. అమ్మా రాజుగారు లైన్ లో ఉన్నారు మా, మీ హస్బెండ్. ఒకసారి శిరీషతో మాట్లాడండి.
అమ్మ శిరీష నువ్వు మాట్లాడమ్మా మీ ఆయనతో, చాలా కాలం అయింది కదా మాట్లాడి. ఆ? ఒకసారి మాట్లాడి, నీ మనసులో ఉన్న బాధ ఏంటో. అతను చాలా కష్టం మీద మనకి పర్మిషన్ ఇచ్చారు, ఒకసారి మాట్లాడు. హలో, చెప్పు. ఎందుకు మాట్లాడడం లేదు రాజు? నేను చేసిన తప్పేంది రాజు? నీకు తెలీదా? నేను చెప్పాలా నీకు మళ్ళీ? నేను ఏం చేశా రాజు? నేను నీకు ఫస్ట్ పెళ్లికి ముందే చెప్పాను కదా రాజు, నాకు తాగితే నచ్చదు అని. తాగితే నేను బరాయించుకోలేను, తట్టుకోలేను అని కూడా చెప్పాను కదా రాజు. అయితే ఆ మాత్రం అంటే తాగినందుకు ఆ మాత్రం దానికి స్టేషన్ దాకా వెళ్ళిపోతావా? మీ ఇంట్లో మొత్తం చెప్పి ఇజ్జత్ మొత్తం తీయడానికి రెడీ అయిపోతావా? రాజు, నేను ఇంట్లో వాళ్ళకి మా తమ్ముడికే కదా రాజు చెప్పింది, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి అవును, మీ తమ్ముడు ఏమన్నా ఎవరికి కాదు, చెప్పకూడదు, నాకు వాడికి అర్థం కాదు అసలు ఏంది. మీ తమ్ముడు ఏమన్నా అంతే హీరో కదా. అనుకుంటుండా లేకపోతే ఏంది? మీ తమ్ముడిని చెప్పుడు ఏంది నువ్వు? మీ తమ్ముడు నాకు ఫోన్ చేసి మా అక్కని ఇట్లా చూసుకుంటలేవంట ఏంది ఇవన్నీ? నన్ను అడుగుతాడా మీ తమ్ముడు? నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది రాజు నువ్వు నాతో మాట్లాడక? ఒక్కసారైనా నాతో మాట్లాడాలని లేదా నీకు? మస్తు అమాయకంగా మాట్లాడుతున్నావు, ఏం తెలియనట్టు. అబ్బా, అవార్డు ఇవ్వచ్చు నీకు. ఏం గుర్తు అంతే మర్చిపోతారు ఏంది? నాకు అర్థం కాదు మనుషులు. ఏం చేసినా గుర్తులేదా? ఏం చేసినా అని అడుగుతున్నావు మళ్ళీ. నేను తప్పని ఒప్పుకుంటున్నా కదా రాజు, ఎస్ నాతో మాట్లాడచ్చు కదా. ఇగో చూడు శిక్ష, నేను మాట్లాడేవాడిని అయితే నేను ఇంట్లోనే నీతో ఆ రోజే అప్పటికప్పుడు సాల్వ్ అయిన రోజే నెక్స్ట్ రోజే నేను మాట్లాడేవాడిని. అది నాకు ఎంత గట్టిగా గుచ్చుకుందో నా గుండెకి నాకు తెలుసు. అర్థమవుతుందా? సారీ చెప్తున్నాను కదా రాజు, ఆ రోజు తప్పు చేశాను. నేను ఆ రోజు అలా రియాక్ట్ అయ్యాను. నేను చెప్పకుండా చేస్తే తప్పు కదా రాజు. ఏంటి నేను తప్పు? చెప్పాను కదా తప్పు నీకు. ప్రతి ఒక్కరు చేస్తారు. నేను చేసినప్పుడు నువ్వు క్షమించావా? దాచి నేను ఏదో నేను చిన్న అలా లైట్ గా నేను ఆ రోజు లేట్ వచ్చినందుకు నువ్వు ఎందుకు లేట్ వచ్చావు అని చెప్పి నా కాలర్ పట్టుకుంటావు నువ్వు. నేను తప్పు చేశాను చిన్న రాజు. విషయం. నేను అలా ఆ చిన్న తాగినందుకు స్టేషన్ వరకు వెళ్ళేసి మొత్తం కంప్లైంట్ ఇచ్చేస్తావు. తీసుకోలేకపోయాను రాజు అట్లా. నేను అసలు అలా చూడలేకపోయాను. నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోయా అనుకున్నాను అక్కడే. నేను ఏమైనా చెప్పు అంతే శిరీష, తప్ప. నీకు ఒక్కటే మాట చెప్తా. నువ్వు ఎప్పుడైతే స్టేషన్ పోయినావో అప్పుడే ఇక నాకు నా మనసు ఇరిగిపోయింది. నీ అసలు ఎటువంటి ప్రేమ గాని చూపిద్దామన్నా రావట్లేదు. అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. రాజు, నువ్వు ఏమైనా ఇగో తప్పు నాదే రాజు, సారీ. నేను సారీ. నువ్వు ఏమైనా చెప్పు. ఏం సారీ? సూదితో గుచ్చి అయ్యో తగిలిందా సారీ అంటే ఇన్ని రోజులు బట్టి నీకు రానటువంటి ఒక అవకాశం వచ్చింది. నీ భర్త నీతో మాట్లాడుతున్నాడు, ఇది ఒక బంగారం అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మేము అనుకున్నట్టే నువ్వు ఒక అడుగు ముందుకేసి అపాలజీ చెప్తున్నావు, సంతోషం. దీన్ని అన్కండిషనల్ అపాలజీ అంటారు. ఓకే, అన్ని విధాలుగా నా తప్పు అయ్యింది కాబట్టి నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను హైపర్గా రియాక్ట్ అయ్యాను, అలా రియాక్ట్ అవ్వకుండా ఉండవలసింది, మా బ్రదర్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండవలసింది, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండవలసింది అనే విధంగా నువ్వు ఫస్ట్ అది ఒప్పుకోవాలి. అది మనస్ఫూర్తిగా, మా గురించి కూడా కాదు, సుమన్ టీవీ గురించో అందమైన జీవితం గురించి కాదు, అది మనస్ఫూర్తిగా నువ్వు అది చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆ ఆస్పెక్ట్ చెప్పు. తర్వాత నువ్వు ఏం చేస్తే కనుక రాజు మళ్ళీ ముందుకు వచ్చి నీతో పాటు ప్రయాణం కొనసాగిస్తాడన్నది నెక్స్ట్ అడుగుదాం. నీ కోసం, నీ కుటుంబం, నీ సంసారం కోసం అమ్మా, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. రాజు చెప్పు. రాజు సారీ రాజు. దేని ఏం సారీ? వాడు నిజంగా పోలీస్ స్టేషన్ వరకు పోతాడని నేను అనుకోలేదు రాజు. నువ్వు లేవా స్టేషన్ లో? నువ్వు లేవా? నువ్వే కదా వచ్చి ఇచ్చింది కంప్లైంట్. అన్నీ తనే రాజు. ఒక్క నిమిషం శిరీష, ఒక్క నిమిషం. ఆ అమ్మాయి కావాలని చేసిందా, తెలివి తక్కువతనంతో ఇమ్మెచ్యూరిటీగా చేసిందా అనేది ఒక్కసారి ఆలోచించుకో. నేనైతే మాత్రం 210% తెలియక చేసింది, అనాలోచితంగా చేసింది, చుట్టుపక్కల వాళ్ళు ప్రేరేపించడం వల్ల చేసింది. కాబట్టి ఆ సబ్జెక్ట్ని ఇక్కడితో వదిలేద్దాం. ఆ అమ్మాయి అన్కండిషనల్ అపాలజీ 100 సార్లు చెప్పింది. ఈ అపాలజీని నువ్వు యాక్సెప్ట్ చేసి ఈ జీవితాన్ని ముందు కొనసాగటానికి నీ యొక్క కండిషన్స్ ఏంటో చెప్పు. విల్ కంక్లూడ్ ఆన్ దిస్. ఎక్కడైతే నా ఇజ్జత్ స్టేషన్ లో తీసిందో అక్కడే వాళ్ళ తమ్ముడు ఆమె ఇద్దరు వచ్చి నా కాళ్ళు పట్టుకునే దాకా అందరి ముందు, ఎక్కడైతే నా ఇజ్జత్ పోయిందో, పరువు పోయిందో, అక్కడే అందరి ముందు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాను మేడం. సార్ నేను చెప్తాను సార్, మా తమ్ముడిని పిలిపించి ఎలా చెప్పించమంటారు సార్? సారీ. ఇప్పుడు నువ్వు కాలు పట్టుకుంటావు సరే, మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా దీనికి. మీ తమ్ముడు స్టేషన్ దాకా తీసుకెళ్లి అందరు ముంగడు చేస్తే మీ తమ్ముడు కూడా ఉన్నాడు కదా. ఒకటి తమ్ముడు క్షమాపణ చెప్పాలి అనేది ఒకటి, రెండోది ఏంటంటే తమ్ముడు ఏంటి అది పోలీస్ స్టేషన్ లో చెప్పాలా?
అవును సార్, డాక్టర్ పోలీస్ గారు స్టేషన్ లో చెప్పారు. ఇది కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ డాక్టర్ కాదేమో గారు. రాజు. ఇది ఎక్కడి న్యాయం డాక్టర్ గారు? అంటే నేను నీకు ఎట్లా చెప్తానని కంఫర్టబుల్ చెప్తున్నాను. గా ఉంటే అది అదేది కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో నువ్వు చూసుకుంటావు అలా అన్నమాట. కాదు, అలా కాదు. నీ మరి చేతిలో మిగతాలో- తను జుట్టు పెట్టిందని చెప్పి నువ్వు ఇష్టానుసారం మాట్లాడటం కాదు రాజు. చెల్లెల జీవితం ఇలా అవ్వాలని కోరుకుంటూ ఎవడు చేయడు. ఇంటికాడ చెప్తే సారీ రాజు, యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నాను. రాజు రాజు. రాజు మీరు కొంచెం ఒక్క మెట్టు తగ్గాలి రాజు, ప్లీజ్. ఎందుకంటే నాకు ఒక్క అంశం చాలా బాగా అర్థమైంది. 5 సంవత్సరాల పాటు ఇంత వాడి వేడితో మీరు ఇద్దరు కలిసి ఉన్నారంటే మీ ఇద్దరి మధ్యన ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ అయితే ఉంది ఖచ్చితంగా. కాబట్టి రాజు రాజు ఓకే ఓకే ఓకే. ప్లీజ్ రాజు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా కూడా ఆ అమ్మాయి అపాలజీ చెప్పింది, తమ్ముడి చేత అపాలజీ చెప్పిస్తానంది, కథ సుఖాంతం అని నాకు అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఒక మెట్టు తగ్గితే సంసారం అనేది ముందుకెళ్తదండి. ఇంకెవరు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఇందులో. ఇంకెవరు అది. అక్కర్లేదు, ఇంకెవరు పెద్దవాళ్ళు అక్కర్లేదు. మీ సరే ముగ్గురు మేడం. కూర్చోండి. మీరు చెప్పిన దానికి ఓకే మేడం, నేను కాదనట్లేదు. బట్ ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చాలా కష్టం మేడం. బాబు రిపీట్ అవ్వకూడదు, మేము తేల్చిన రిపీట్ అవుతాయి. 5 సంవత్సరాలకే ఇంత టైం పట్టింది. Right. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్ శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద Okay బెస్ట్ అమ్మా, రాజు. నమస్తే. జాగ్రత్త జాగ్రత్త.